అక్కడ 25 ఏళ్ల నుంచి జాతీయ జెండా ఎగరలేదు. అక్కడ జాతీయ జెండా ఎగరలేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ భారత రాజ్యాంగం నడవదు. ఒక వ్యక్తి చెప్పిన రాజ్యాంగమే నడుస్తుంది. అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పులివర్తి గ్రామం. దాదాపు సుక్మా జిల్లా మొత్తం ఆ వ్యక్తి చెప్పినట్టే నడుచుకోవాలంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అతనే మావోస్ట్ అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ హిడ్మా పేరు చెప్తే సుక్మా జిల్లాలో వణుకు పుట్టాలి. అక్కడ ప్రజలు హిడ్మా చెప్పిందే చెయ్యాలి. హిడ్మాకు ఎదురు తిరిగితే ఇక అంతే సంగతులు, అదే చివరి రాత్రి. అలాంటి మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఇలాకా పులివర్తి అంటే అతని గ్రామంలో జనవరి 26 నాడు జాతీయ జెండా ఎగిరిందంటే హిడ్మాకు ఏ స్థాయిలో భారీ దెబ్బ తగిలిందో అర్థం చేసుకోవచ్చు. మనం చూసుకుంటే సుక్మా జిల్లాలో ఎప్పుడు మావోస్టులకు, భద్రతా దళాలకు ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంటుంది. ఎక్కువ శాతం మావోస్టులే పైచేయి సాధించినట్లు మనకు కనిపిస్తుంది. ఎంతోమంది జవాన్లను బాంబు బ్లాస్టులు పెట్టి లేపేయడం, ఎన్కౌంటర్లు కానీ ఒక కొరకరాని కొయ్యగా మారిండు ప్రభుత్వానికి హిడ్మా. ఎన్నో ఆపరేషన్లకు ఆద్యుడు. అటు కేంద్ర ప్రభుత్వం హిడ్మాపై ₹1 కోటి రివార్డు ప్రకటించింది. అంటే హిడ్మాను పట్టించిన వాళ్ళకు ₹1 కోటి నజరానా. హిడ్మా కోసం ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వాలు, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జల్లెడ పట్టినా కూడా దొరుకుతలేడంటే హిడ్మాకు అడవుల మీద ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే అడవుల్లో హిడ్మాకు కాలరాత్రులు గడుస్తున్నాయంటే ఆశ్చర్యం అయినా కలిసిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగా 5,000 మంది జవాన్లు 10,000 తుపాకులు పట్టుకొని అడవులను జల్లెడబడుతున్నారు. మొన్నటికి మొన్న మనం చూసుకుంటే మావోస్ట్ అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతి ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇక గణపతి కోసం, కేశవరావు కోసం, హిడ్మా కోసం గాలింపు చర్యలు చేపట్టినారు. వీళ్ళని లక్ష్యంగా చేసుకొని భద్రతా దళాలు దూసుకుపోతున్నాయి. ఇక ఏకంగా 25 ఏళ్ల నుంచి జాతీయ జెండా అంటేనే తెలియదు అక్కడి ప్రజలకు. పులివర్తి, ఆ సుక్మా చాలా గ్రామాలలో, అలాంటి గ్రామాలలో జనవరి 26 నాడు భారత్ మాతాకి జై అని నినాదాలు వెల్లువెత్తినాయంటే భారత భద్రతా దళాలు ఏ స్థాయిలో ఆ గ్రామాలను చుట్టుముట్టినా అర్థం చేసుకోవచ్చు. అక్కడి ప్రజలకు అసలు గణతంత్రం అంటే తెలియదు, స్వతంత్రం అంటే తెలియదు, జాతీయ జెండా అంటే తెలియదు. అంటే అక్కడ 100% హిడ్మా రాజ్యాంగమే నడుస్తుంది. హిడ్మా చెప్పినట్లే నడుచుకోవాలి. ఎదురు తిరిగితే అదే చివరి రాత్రి వాళ్ళకు. అలాంటి హిడ్మాను భద్రతా దళాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాం అంటే అర్థం చేసుకోవద్దు. ఇంకో విషయం, ఇక్కడ హిడ్మా గ్రామం అయినటువంటి పులివర్తి గ్రామంలో జెండా ఎగరవేయడమే కాదు, స్వయంగా హిడ్మా తల్లి చేత జెండా ఎగరవేసినారంటే హిడ్మాకు ఎలాంటి దెబ్బ తగిలిందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా దళాలు ఎనికికి తిరగకుండా 10,000 తుపాకులు భుజాలను పెట్టుకొని మావోస్టుల అగ్రనేతలే, ఎందుకంటే ఈ అగ్రనేతలు ఉండడం వల్లనే ఈ మావోస్టు పార్టీ ఇంకా బలంగా తయారవుతుందని కేంద్రం గుర్తించింది. అందుకే మావోస్టులను మట్టు పెట్టాలనే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిండ్రు. అందులో భాగంగానే చలపతి ఎన్కౌంటర్ అయింది. ఇక ముగ్గురు కోసం, ముఖ్యంగా హిడ్మా కోసం తలలు కంట్లో నలుసులాగా తయారైండు అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి. హిడ్మాను మట్టు పెడితే భద్రతా దళాలు విజయం సాధించినట్టే అంటే ఏ స్థాయిలో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా హిడ్మా తన రాజ్యంగా భావించినటువంటి సుక్మా జిల్లాను ఈనాడు వదిలేసి ఎక్కడనో తల దాచుకుంటున్నాడంటే భద్రతా దళాల ఎన్కౌంటర్ ఏ స్థాయిలో ఉందో, అడవులను ఎట్లా జల్లెడబడుతుండ్రో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఈరోజు జాతీయ జెండా ఎగిరేసిండ్రు జనవరి 26 రోజు. ఇక తర్వాత హిడ్మాను మట్టు పెట్టే ఎన్నికొస్తామని భద్రతా దళాలు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.